తర్వాత రమణాశ్రమం 22లో ప్రారంభమైంది. తల్లి గారికి మోక్షం ఇచ్చారు. మరి తర్వాత ఆ గోవికి మోక్షం ఇచ్చారు. మోక్షం గురించి చెప్పటమే కాదు, మోక్ష ప్రదాత చెప్పటమే కాదు, ఇవ్వటమే. ఇక్కడ చెప్పటమే కాదు, ఇవ్వటమే. ఆ తర్వాత ఏదో నెమలకి మోక్షం ఇచ్చారు. ఉరికే జీవుడంటే జీవుడే, శరీరం తేడా. ఇప్పుడు నెమలకి మనకి తేడా, అక్కడ ఉన్నవాడు జీవుడే, ఎక్కడున్నవాడు జీవుడే, ఉరికే శరీరం తేడా అంతే. తోలి తేడా, అంతకంటే ఏం లేదు. తోలు ఒకటే తేడా, లోపల జీవుడు జీవుడే. జీవుడంటే రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే, జీవుడంటూ లేడు భయ్యా, అసలు జీవుడంటూ లేడు. ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయని మీరు మొత్తం మీద ఉల్లిపాయ పొరలన్నీ తీసేయండి. ఉల్లిపాయ పొరలన్నీ తీస్తే ఉల్లిపాయ ఎక్కడ ఉంది? అలాగే మీ మనస్సు కొన్ని తలంపులతో అలా కూడుంది. ఒక్కో తలంపుని ఉల్లిపాయ పొరలు ఎలా తీస్తే ఒకే తలంపుని తీసేయండి. ఒక్కో తలంపుని తీసేస్తే ఇంకా మనస్సు ఎక్కడ ఉంది? దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్. దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్. ఉల్లిపాయలో ఉన్న పొరలను తీస్తే ఉల్లిపాయ లేదు. మీకున్న తలంపులు ఒక్కో తలంపుని బయటకు తీసేస్తే ఇంక మనస్సు లేదు. మనసు పోతే మీరు పోరు. మనసు పోతే మీరు ఎవరుగా ఉన్నారో అదిగా మీకు వ్యక్తం అవుతుంది. ఈ దేహము నేననే తలంపే నరకాసురుడు. భగవాన్ అంటారు, ఈ దేహము నేననే తలంపే నరకాసుడు. ఎవడైతే ఆ నరకాసురుని చనిపోయేవాడు నారాయణుడు. దేహము నేననే తలంపే నరకాసుడు. ఎవడైతే ఈ నరకాసురుని చనిపోయేవాడు నారాయణుడు.